డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మేనిఫెస్టేషన్కి సంబంధించి, దివ్యతత్వానికి సంబంధించి, దైవతత్వానికి సంబంధించి, విశ్వతత్వానికి సంబంధించి ఒక పవర్ఫుల్ గోల్డెన్ కీ ఒకటి ఉంది. దట్ ఈజ్ లా ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ చెప్పేస్తాం కదా. అసలు థ్యాంక్ యూ అన్న వర్డ్ ఓన్లీ స్పిరిచువల్ థింగా ఆర్ ఎల్స్ సైంటిఫిక్గా ఏమైనా ఉందా? అసలు స్పిరిచువల్ వేలోకి వస్తుందా, సైంటిఫిక్ వేలోకి వస్తుందా? చెడు కర్మల్ని తొలగించడానికి అసలు థ్యాంక్ యూ అన్న వర్డ్ ఏమైనా హెల్ప్ అవుతుందా? అసలు ఈ కృతజ్ఞత భావం వెనకాతలున్న దైవశక్తి ఏమి చెప్తా ఉంది, విశ్వం ఏమి చెప్తా ఉంది అబౌట్ సెయింగ్ థ్యాంక్ యూ? దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం భగవంతుని ఆశీర్వాదంతో. గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతోపాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. మీరు ప్రతిసారి అంటారు మేనిఫెస్టేషన్ చేసే కంటే ముందు మనము థ్యాంక్ యూ చెప్పాలి. అంటే థ్యాంక్ యూ గాడ్ అని, థ్యాంక్ యూ యూనివర్స్ అని, థ్యాంక్ యూ అందరికి, అమ్మా నాన్న ఇలా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చూపించాలి అని అంటారు. అసలు గ్రాటిట్యూడ్ ఎందుకు చూపించాలంటారు? అంటే ఇది దీని వెనకాల మనకి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందంటారా, లేదంటే స్పిరిచువల్ పరంగా అది మనకి హెల్ప్ చేస్తుంది అంటారా? గ్రాటిట్యూడ్ చూపించడం అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది? ఓకే, సి, ఇక్కడ నుండి మనం ఫారెన్ వెళ్ళాలి అంటే వి ఆల్ నీడ్ టు హ్యావ్ పాస్పోర్ట్, రైట్? కరెక్ట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. యూనివర్సల్ హార్ట్లోకి, గాడ్స్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద పాస్పోర్ట్. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, గ్రాటిట్యూడ్ అనేది ఓన్లీ స్పిరిచువాలిటీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు, సైంటిఫిక్ గా కూడా దేర్ ఈజ్ ఏ ప్రూవెన్ కాన్సెప్ట్. సైంటిఫిక్ గా ఎలా ఉపయోగపడుతుంది? ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్ గా, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అన్న వర్డ్, స్మైల్తో ఒక థ్యాంక్ యూ, కృతజ్ఞత ఎమోషన్ని క్యారీ చేస్తూ మనం కృతజ్ఞతని యూనివర్స్లోకి రిలీజ్ చేస్తే డోపమిన్, సెరోటోనిన్ అని చెప్పి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో. దోస్ ఆర్ ద హ్యాపీ హార్మోన్స్. న్యూరో సైంటిస్టులు ప్రూవ్ చేసి చెప్పారు, ఎవరైతే థ్యాంక్ యూ అన్నది ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే, మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న వాళ్ళకి కొన్ని డైలీ రిచువల్స్ ఉంటుంది. అందులో ఒక రిచువల్ షోయింగ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్. గుండె లోతుల నుండి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచి సృష్టిలోకి అలా విడిచిపెట్టేయాల. అది ఒక రిచువల్. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మిలో యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, ఎవరైతే రెగ్యులర్గా హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తారో బ్రెయిన్లో న్యూరాన్స్ రీప్రోగ్రామ్ అయితే, రీవైర్ అయితే, ట్రాన్స్ఫార్మ్ అయితే, రీరైట్ అయితే, యావత్ బ్రెయిన్ ని మార్చే శక్తి గ్రాటిట్యూడ్కి ఉంది అని న్యూరో సైంటిస్టులు ప్రూవ్ చేసి చెప్పేశారు. ఇఫ్ యూ ప్రాక్టీస్ డైలీ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్, కన్సిస్టెంట్గా, స్థిరత్వంతో నిరంతరం మీరు అది ప్రాక్టీస్ చేసి యూనివర్స్లోకి రిలీజ్ చేయగలిగితే, సే థ్యాంక్ యూ, ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్. కరెక్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ లైక్ ఎ బీజమంత్ర. సృష్టిలో ఓంకారానికి ఏదైతే శక్తి ఉందో, అహం బ్రహ్మాస్మికి, ధన బ్రహ్మాస్కి ఏదైతే శక్తి ఉందో, కృతజ్ఞత భావానికి, థ్యాంక్ యూ అన్న వర్డ్కి అంతే శక్తి ఉంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. బాడీలో ఉన్న కంప్లీట్ వ్యవస్థనే మార్చిపడే శక్తి గ్రాటిట్యూడ్కి ఉంది, థ్యాంక్ యూకి ఉంది. కాకపోతే థ్యాంక్ యూ అని చెప్పడం వేరు, గుండె లోతుల నుండి మనస, వాచ, కర్మ, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో మమేకం చేసి థ్యాంక్ యూ చెప్పడం వేరు. అంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యూ హార్ట్ కంప్లీట్ సరెండర్నెస్ అంటాం. కంప్లీట్ సరెండర్ అయ్యి, సబ్మిట్ అయ్యి, కృతజ్ఞత భావాన్ని మనం గాడ్కి కానీ, యూనివర్స్కి కానీ, పంచభూతాస్కి కానీ, నవగ్రహాస్కి కానీ, గురువులకి కానీ వీ హ్యావ్ టు టెల్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. గుండె లోతుల నుండి
ప్రేమతత్వంతో కూడిన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది అని విశ్వవాక్కు. చెడు కర్మలు తొలగిపోతాయని చెప్పి దైవ వాక్కు. ఎక్కడ దైవతత్వముతో కూడిన కృతజ్ఞత ఉంటుందో అక్కడ దైవం వచ్చి నిల్చుంటది. ఎందుకంటే అక్కడ అహం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటది. అక్కడ ఇగ్నోరెన్స్ ఉండదు, డివోషన్ మాత్రమే ఉంటది. అక్కడ ప్రైడ్ ఉండదు, ఆప్యాయత, అనురాగం, దివ్యతత్వం, ప్రేమతత్వం ఉంటుంది. ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. సో యూనివర్సల్ సబ్జెక్ట్ కి మేనిఫెస్టేషన్ కి దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్. సేయింగ్ థ్యాంక్ యూ గుండె లోతుల నుండి ఇట్స్ ఎ రిచువల్. ఎవరికి చెప్పాలా? జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి చెప్పాలి. ఇప్పుడు చాలా మంది నువ్వు నాకేమిచ్చావు, జన్మిచ్చారు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ జన్మతో నువ్వేం చేస్తా ఉన్నావు అది నీ విచక్షణ, నీ జ్ఞానం, నీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఏమి ఇచ్చావు అనడానికి లేదు, నీకు జన్మ ఇచ్చారు. బిగ్గెస్ట్ ఎనర్జీ కదా, బిగ్గెస్ట్ ఎనర్జీ. గివింగ్ బర్త్ ఈస్ ఎ గ్రేట్ స్పిరిచువల్ డివైన్ ఎనర్జీ, బోత్ మెన్ అండ్ ఫెమినన్. మస్కల్ ఎనర్జీ, ఫెమినన్ ఎనర్జీ జోడించాక బయటకు వచ్చిన, ఆవిర్భవించిన ఒక బ్రాండ్ న్యూ శక్తి, ఒక లైఫ్, ఒక బర్త్. ఏమిచ్చావు అనడానికి లేదు. సో ఫర్ దట్ మన పేరెంట్స్కి ఇన్ పర్సన్ చెప్పాల్సిన పర్లే, ఇన్ పర్సనే చెప్పాలనేమీ లేదు. కూర్చొని ఆ ఎమోషన్ని చెప్పినా ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నారు, మీరు విజయవాడలో ఉన్నారు. త్రూ కాల్ యు ఆర్ స్పీకింగ్. హౌ ఎనర్జీస్ ట్రాన్స్ఫరింగ్ త్రూ సమ్ వేవ్స్. అవునా, రేడియో యాక్టివ్ వేవ్స్ వెళ్తున్నాయి కదా, కాల్ వెళ్తుంది. ఇన్ ద సేమ్ వే 15,000 కిలోమీటర్ల వ్యక్తి యొక్క మనసును కూడా నువ్వు ఇక్కడ కూర్చొని మార్చొచ్చు, నువ్వు కృతజ్ఞత ప్రాక్టీస్ చేస్తే. సప్త సముద్రాల వెనకాతల ఉన్న మనిషి యొక్క మనసును మార్చొచ్చు ఇక్కడ నువ్వు కూర్చొని కృతజ్ఞత గుండె లోతుల నుండి. ఇఫ్ యూ ప్రాక్టీస్, బ్రెయిన్, మైండ్ అన్ని మారిపోతాయి. వచ్చి కూర్చుంటాడు ఇక్కడికి ఆ వ్యక్తి. ఐమ్ టెల్లింగ్ యూ సీరియస్లీ. గ్రాటిట్యూడ్కి అంత పవర్ ఉంది. సో కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞత మనం చూపించాలి. అండ్ భగవంతుడికి, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, సర్వాంతర్యామి. ఇచ్చటా ఉన్నాడు, అచ్చటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. యూనివర్స్, సృష్టికి, పారే నదికి. అదే వాటర్ లేకపోతే ఈరోజు మనకి ఫుడ్ లేదు. బట్ ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పామా? లేకుండే. వర్షం పడితే మనం నెగిటివ్ మాట్లాడతాం, ఎండ్ వస్తే చాలు దీన్ని అమ్మ ఏంటి ఈరోజు ఎండ్ ఎలా ఉంది. అదే సూర్య భగవానుడు లేకపోతే దెర్ ఇస్ నో ఫోటోసింథసిస్, దెర్ ఇస్ నో హెల్త్, దెర్ ఇస్ నో వెల్త్, దెర్ ఇస్ నో బ్లెస్సింగ్, దెర్ ఇస్ నో లైట్, దెర్ ఇస్ నో ఎన్లైట్మెంట్. ఏమీ లేదు. బట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడానికి నిమిషం పట్టదు, సెకండ్ పట్టదు. బట్ గ్రాటిట్యూడ్ చూపించడానికి ఆలోచిస్తాం ఎవడేమనుకుంటాడో అని. థ్యాంక్ యూలు చెప్పడం మా ఇంటా వంట లేదు, సారీలు చెప్పడం మా ఇంటా వంట లేదని చాలా మంది బయట చెప్తా ఉన్నారు. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ అది ఒక పెద్ద స్టాటస్ సింబల్. నో, దరిద్రం అది. దరిద్రానికి దారితీసే మొదటి స్టెప్పే కృతజ్ఞత వ్యక్తపరచకపోవడం. ఐమ్ టెల్లింగ్ యూ, ఆజ్ఞా చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది ఇఫ్ యూ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు ఒక స్థిరత్వంగా నిరంతరం కృతజ్ఞత భావం గుండె లోతుల నుండి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది అని చెప్పి ప్రూవెన్ కాన్సెప్ట్. సో గ్రాటిట్యూడ్ చూపియాలి పారే నదికి, వీచే గాలికి, అగ్నికి, పంచభూతాలకి. ఇఫ్ దెర్ ఈస్ నో పంచభూతాస్, దెర్ ఈస్ నో యూనివర్స్ కదా. పంచభూతాలకి కృతజ్ఞత చెప్పాలి, నవగ్రహాలకి కృతజ్ఞత చెప్పాలి. అండ్ సనాతన ధర్మంలో కంటికి కనిపించిన భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే, ఆ జ్ఞాన సరస్వతిని ప్రసాదించేది ఎవరైనా ఉన్నారు అంటే, ఆశీర్వాదాన్ని ప్రసాదించేది ఎవరైనా ఉన్నారు అంటే, ఆ డివైన్ ఆరాని, ఆ డివైన్ ఆరా క్లెన్జింగ్ ని చేసే శక్తి ఏదైనా ఉంది అంటే గురు శక్తి. గురుస్ వీ హ్యావ్ టు షో అట్మోస్ట్ గ్రాటిట్యూడ్. ఎట్లా అంటే సరెండర్ అయిపోవాలి భగవంతుడికి, తల్లిదండ్రులకి, గురువులకి, పంచభూతాలకి, నవగ్రహాలకి. తల వంచాల్సిందే, తల దించాల్సిందే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరికి తల వంచాల్సిన పనే లేదు, ఎక్కడ తల దించాల్సిన పనే లేదు. సో న్యూరో సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసి చెప్పారు, వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అది కూడా ఎలా పవర్ఫుల్గా ఎనర్జీస్ అన్ని ఏకదమ్ యాక్టివేట్ అయ్యి ఆ వర్డ్లోకి వచ్చి యూనివర్స్లోకి రిలీజ్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న వర్డ్ ఎనర్జెటిక్గా మనం యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి. ఏమేమి ఎవ్రీడే చెప్పాలి. పడుకొని లేచామా చెప్పాలి, ఫ్రీ టైం ఉందా చెప్పాలి, పడుకునే ముందు చెప్పాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురూస్. సింపుల్. మీ జీవితంలో ఏది లోపం ఉందో దానికి కృతజ్ఞత చెప్తే అది డబుల్ అవుతుంది. మీరు ఏదైనా జీవితంలో లోపం ఉంది, లోటు ఉంది అంటే అక్కడ కృతజ్ఞత లేదు అని అర్థం. ఉద్యోగ అభివృద్ధి లేదు అంటే దాని అర్థం యూ డోంట్ హ్యావ్ అట్మోస్ట్ గ్రాటిట్యూడ్. ఆ సెగ్మెంట్ లో మీకు కృతజ్ఞత లేదు. ఉద్యోగ అభివృద్ధి కావాలా, కలిగి ఉన్న ఉద్యోగానికి కృతజ్ఞత చెప్పండి, ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. కరెక్ట్.
వ్యాపార అభివృద్ధి కావాలా, యూ హ్యావ్ టు షో సమ్ గ్రాటిట్యూడ్. ఎక్కడైతే మీకు ఇష్యూ ఉందో అక్కడ మీరు కృతజ్ఞత ఇన్ పర్సన్ నుండి చెప్పాల్సిన పనిలే, మీరు కూర్చొని ఎమోషన్ ప్రాక్టీస్ చేసిన ఇట్ విల్. అందుకే గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయాలి. మార్నింగ్ లేచిన వెంటనే ఆ రోజు దేనికి కృతజ్ఞత భావం చెప్పాలనుకుంటున్నాం, ఒక ఫ్యూ లైన్స్ గ్రాటిట్యూడ్ జర్నల్. మళ్ళీ నైట్ పడుకునే ముందు. తద్వారా ఏమవుతుంది, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో అదే రిపీట్ అవుతుంది. దాని కొరకు ఆలోచిస్తున్నారు, దాని కొరకు రాస్తున్నారు కాబట్టి మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు, మీ యొక్క చిన్న మెదడులో అవి రికార్డ్ అయిపోతాయి. ఏమైతే రికార్డ్ అయితే మీకు లైఫ్లో మళ్ళీ అవే ఆల్టర్ అవుతాయి. కాబట్టి గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ మెడిసిన్ మా. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ పిల్. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ గోల్డెన్ కీ టు ఎంటర్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ యూనివర్స్. సృష్టి యొక్క హార్ట్ పోర్ట్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద కీ. సో ఆన్ డైలీ బేసిస్లో కృతజ్ఞతని ప్రాక్టీస్ చేయండి. అందరూ కామెంట్స్లో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ గురూస్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని అందరూ కామెంట్స్లో టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో ఒక దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు. దాని గురించి విల్ టాక్ అబౌట్ దట్. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.